ద హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా థర్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇండియా రికార్డ్ థర్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఓకే, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించింది. ఇక్కడ ప్లైట్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్లైట్ అంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండ్ ప్రెడికామెంట్ సినోనిమ్స్లో చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి. ఇక్కడ క్లాసికల్ సింగర్ బాలకృష్ణ ప్రసాద్ డైడ్ ఆఫ్ అండ్ హార్ట్ అటాక్. ఈయన ఆస్థాన విద్వాంసులు అంటే టీటీడీలో ఆస్థాన విద్వాంసులుగా చేశారు. క్లాసికల్ సింగర్, ఈయన హార్ట్ అటాక్తో చనిపోయారు. ఈ ఆర్టికల్లో మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే జగదీప్ ధన్కర్. దేర్ షుడ్ బి వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా అని వచ్చేసి ఆర్టికల్ 63 ప్రకారం పాలిటీలో ఆర్టికల్ 63 డిఫైన్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 64 ఏంటంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఆర్టికల్ 64. ఇక్కడ మాధవ్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ కంట్రీస్ 58th టైగర్ రిజర్వ్. ఎవరు అనౌన్స్ చేశారంటే యూనియన్ మినిస్టర్, ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్. ఆ స్టేట్కి ఇది 9th టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ 9th టైగర్ రిజర్వ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ స్టేట్. ఓకే, అండ్ ఇది శివపురి డిస్ట్రిక్ట్ ఇన్ ద చంబల్ రీజియన్లో ఉంది. ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఏ డిస్ట్రిక్ట్ ఉంది? చంబల్ రీజియన్లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మనకి ఇక్కడ టైగర్స్ ఇంట్రడ్యూస్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ టైగర్ రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్. ఈ ఇయర్లో అంటే 2023లో మాధవ్ నేషనల్ పార్క్లో టైగర్స్ని రీఇంట్రడ్యూస్ చేశారు. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? మోహన్ యాదవ్. ఈ ఆర్టికల్ మనకి విమెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? March 8th. ఈ 2025 ఇయర్ థీమ్ ఏంటంటే ఫర్ ఆల్ విమెన్స్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. థీమ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మనకి ఒంటిమిట్ట టెంపుల్ గురించి ఇచ్చారు. ఇది కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ ఈ ఇయర్లో 1356 ఇయర్లో బిగిన్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారంటే కన్స్ట్రక్షన్ బుక్కరాయలు ఆఫ్ విజయనగర డైనాసిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కడప డిస్ట్రిక్ట్లో ఉంది. ఒంటిమిట్ట టెంపుల్, శ్రీరాముడు టెంపుల్. శ్రీరామనవమి వస్తుంది కదా, దాని రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది. రీసెంట్గా ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ని టెంపరీగా విత్డ్రా చేశారు కదా. ఎందుకు విత్డ్రా చేశారు? కొంచెం ఇన్స్పెక్షన్ కోసం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు విజిట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. రీజన్స్ అంటే ల్యాప్సెస్, సెవెరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆఫీషియల్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫీషియల్స్ మధ్య. అండ్ ఇంకోటి ఎన్క్రోచ్మెంట్ బై వెండర్స్ అండ్ సేఫ్టీ షార్ట్ కమింగ్స్. సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎన్క్రోచ్మెంట్ బై వెండర్స్ అంటే అక్కడ చిన్న వ్యాపారస్తులు ఆ ల్యాండ్ని కానీ అక్కడ ఉన్న స్పేస్ని ఎంక్రోచ్ చేశారు. ఆర్టికల్లో యూజీసీ రిలేటెడ్ చిన్న ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే నాకు అక్రెడిటేషన్ ఇస్తుంది, అంటే నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. ఇదేంటంటే గ్రేడింగ్ చేస్తూ ఉంటుంది. యూనివర్సిటీస్కి గ్రేడింగ్ ఇస్తూ ఉంటుంది. అది ఏంటంటే బ్రైబరీ, అంటే నాకు అఫీషియల్స్కి బ్రైబరీ ఇచ్చారని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక యూనివర్సిటీ, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అది ఏపీలో, అది బ్రైబరీ చేసింది. అంటే లంచం ఇవ్వడానికి ట్రై చేసి అది చిన్న ఇష్యూ జరుగుతుంది. ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యూజీసీ చైర్మన్ ఎవరు? జగదీప్